ఈరోజు ఆంధ్రప్రభ మెయిన్ ఎడిషన్ జిల్లా ఎడిషన్ చూసేసరికి మంత్రి శ్రీధర్ బాబు ఎట్ ది రేట్ ఆఫ్ ట్రబుల్ షూటర్. కాంగ్రెస్ పార్టీకి ఆయనే ది గ్రేట్ వాల్, తనదైన శైలిలో దూకుడు. మేనిఫెస్టో చైర్మన్ గా తెలంగాణలోను విన్, రాష్ట్రానికి పెట్టుబడులు తేవడంలో గ్రాండ్ సక్సెస్. మాజీ మంత్రి వ్యవహారంలో తనదైన మార్క్. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం అధికారంలో ఉంది. గతంలో పార్టీ అధికారంలో లేనప్పుడు తీవ్రమైన సంక్షోభంలో కూరుకుపోయినప్పుడు పార్టీకి అండగా కొంతమంది నేతలు మాత్రమే ఉన్నారు. వారిలో ప్రస్తుతం తెలంగాణ ఐటీ పరిశ్రమలు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్ బాబు గారు ముందు వరుసలో ఉన్నారు. విపత్కర సమయంలో పార్టీకి అండగా ఉంటూ ట్రబుల్ షూటర్ గా ఎదిగారు. స్వయం శక్తితో రాణించిన ఆయన తెలంగాణ రాష్ట్రంలో కాకుండా కేంద్రంలో సైతం రాష్ట్ర రాజకీయాలు ప్రభావితం చేసే నాయకుడిగా ఎదిగారు. పార్టీ తీసుకునే ప్రతి నిర్ణయంలో శ్రీధర్ బాబు పాత్ర ఉందనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ది ట్రబుల్ షూటర్ శ్రీధర్ బాబు గారు ఈ ఉత్తర తెలంగాణకు సంబంధించి ఏదైతే రాష్ట్రం తెలంగాణ రాష్ట్రంలోని కాంగ్రెస్ పార్టీ విపత్కర పరిస్థితి ఎదురైనప్పుడు ఈ ప్రాంతానికి సంబంధించి ఒక కుటుంబం వైపు చూస్తుంది. ఆ కుటుంబం ఎవరో కాదు, మంతని నియోజకవర్గానికి చెందిన దుద్దిల్లా కుటుంబమే. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అప్పుడు ఆ 10 సంవత్సరాలు అధికారం లేనప్పుడు ఎంతో మంది నాయకులు, తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన కాంగ్రెస్ నాయకులు, పెద్ద పెద్ద నాయకులు అందరూ వెళ్ళిపోయినా కానీ ఒక్కొక్క కార్యకర్తను జమ చేసి ఈ రాష్ట్రానికి ఉత్తర తెలంగాణలోనే పెద్ద దిక్కుగా వ్యవహరించినటువంటి వ్యక్తి శ్రీధర్ బాబు గారు. దేశంలో ఎప్పుడైతే సంక్షోభం వస్తుందో, దేశంలో ఎప్పుడైతే భద్రతకు ముప్పు వాటిల్లుద్దో, భరతమాత ఏ విధంగానైతే గాంధీ కుటుంబం వైపు చూస్తుందో అదే విధంగా ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడు ఇబ్బంది తలెత్తినా మేమున్నామంటూ మంత్రి ప్రాంతానికి చెందిన దుద్దిల్లా కుటుంబం కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడ్డది. గడిచిన 50 సంవత్సరాల కాలంలో ఈ ప్రాంతానికి సంబంధించి పెద్ద దిక్కుగా ఉండి ఈ ప్రాంతంలో ఎన్ని విపత్కర పరిస్థితులు ఏర్పడ్డా, ఎన్ని విధ్వంసాలు ఏర్పడ్డా, ఎన్ని అరాచక శక్తులు మూటగట్టుకొని దాడి చేసిన కాంగ్రెస్ పార్టీని బలమైన పార్టీగా జనాల్లోకి ప్రొజెక్ట్ చేసి బలమైన నాయకత్వాన్ని సంపాదించినటువంటి కుటుంబం శ్రీధర్ బాబు గారిది. అదేవిధంగా ఇవాళ ఆంధ్రప్రభ ఇచ్చిన దాంట్లో కాంగ్రెస్ పార్టీకి ఆయనే ది గ్రేట్ వాల్, మేనిఫెస్టో చైర్మన్ గా ప్రజల మనసు గెలిచి ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకురావడంలో కీలక పాత్ర వహించినటువంటి వ్యక్తి. రేవంత్ రెడ్డికి సన్నిహితుడుగా మంత్రివర్గ సహచరులకు నోట్లో నాలిక లెక్క ప్రతి నిర్ణయంలో, ప్రతి వ్యవస్థలో శ్రీధర్ బాబు గారి మార్క్ ఉండాల్సిందే. ప్రభుత్వానికి సంబంధించిన ప్రతినిధిగానైనా, రైతు సంక్షేమానికి సంబంధించిన మెంబర్గానైనా, నిజామాబాద్ కు సంబంధించి ఫ్యాక్టరీ ఓపెనింగ్ అయినా, ఆదిలాబాద్ చక్కెర ఫ్యాక్టరీ ఓపెనింగ్ అయినా, ఆదిలాబాద్ కు సంబంధించి సిమెంట్ ఫ్యాక్టరీ తెరిపించాలన్నా, ఎక్కడ ఏ పని చేయాలన్నా శ్రీధర్ బాబు గారి మార్కు తప్పనిసరి. రాష్ట్ర ప్రయోజనాల కోసం అమెరికా పర్యటనకి వెళ్ళినా ఈ ప్రాంతం కోసం, ఈ రాష్ట్రం కోసం కొన్ని వేల కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఈ రాష్ట్రాన్ని బాగుపరచాలనే లక్ష్యంతో పనిచేయడం జరిగింది. శ్రీధర్ బాబు గారికి వచ్చి విపత్కర పరిస్థితి నుంచి విజయం అంచుల వరకు మంత్రి శ్రీధర్ బాబు గారు కాంగ్రెస్ పార్టీ విపత్కర సమయంలో అండగా ఉంటూ పార్టీలో ట్రబుల్ షూటర్ గా ఎదిగారు. స్వయం శక్తితో రాణించిన ఆయన తెలంగాణ రాష్ట్రంలో కాకుండా కేంద్రంలో సైతం రాజకీయాలు ప్రభావితం చేసే నాయకుడిగా ఎదిగారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ తీసుకునే ప్రతి నిర్ణయంలో శ్రీధర్ బాబు పాత్ర ఉందనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. మంత్రి శ్రీధర్ బాబును సంప్రదించంటే కాంగ్రెస్ పార్టీ ఏ వ్యవహారం కూడా చక్కబెట్టడం లేదు అనే స్థాయికి మంత్రి శ్రీధర్ బాబు గారు చేరుకున్నారు. శ్రీధర్ బాబు గారి చాకచక్యం మొన్నటికి మొన్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఏదైతే కర్ణాటకలో జరిగిందో, కర్ణాటకకు సంబంధించి హైదరాబాద్ ప్రాంగణానికి సంబంధించిన ఏదైతే ఎన్నికల కమిటీకి చైర్మన్ గా ఉండి అక్కడ పూర్తి స్థాయిలో 24 ఎమ్మెల్యేలకు గాను 22 ఎమ్మెల్యేలను గెలిపించడంతో అధిష్టానం దృష్టిని ఆ రోజే ఏదైతే కర్ణాటకలో ప్రభుత్వాన్ని అధికారంలోకి తేవడంలో నిరంతరం సాయశక్తులా పనిచేసి ప్రభుత్వాన్ని అధికారం తేవడంలో 2 నెలల పాటు అక్కడనే మకాం వేసి పూర్తి స్థాయిలో మల్లికార్జున్ ఖర్గే గారితో, రాహుల్ గాంధీ గారితో, ప్రియాంక గాంధీ మేడం తోటి ఉండి ప్రతిరోజు ప్రతి నిత్యము అక్కడున్న ఎమ్మెల్యేలను గెలిపించే బాధ్యత తన భుజస్కంధాలపై వేసి కర్ణాటక తోటి
ఈ దేశంలో మార్కు రాజకీయాన్ని సృష్టించిన ది లెజెండరీ నాయకుడు మంత్రి ఎమ్మెల్యే శ్రీధర్ బాబు గారు. అదే విధంగా ఉత్తర తెలంగాణలో మరో పెద్ద నాయకుడు జీవన్ రెడ్డి గారు. మొన్న ఏదైతే డాక్టర్ సంజయ్ గారి చేరిక వల్లనో, పోచారం శ్రీనివాస్ రెడ్డి గారి చేరిక వల్లనో కొంతమంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన జీవన్ రెడ్డి గారిని వ్యవహారాన్ని తప్పుగా ప్రొజెక్ట్ చేసి ఇక్కడ ఏదో జరుగుతుందని చేయించే ప్రయత్నం చేశారు. కానీ శ్రీధర్ బాబు గారు జీవన్ రెడ్డి గారి నివాసానికి వెళ్ళి, మీకు చెప్పే అనుభవం మా దగ్గర లేదు, మీ సీనియారిటీ మా పార్టీకి అవసరం, మీరు మేము కలిస్తేనే ఇవాళ అధికారంలోకి తీసుకురావడం జరిగింది. 10 సంవత్సరాల విధ్వంసమైన తెలంగాణను మీ భుజస్కంధాల మీద ఉంది, ఏ విధంగానైతే మనం రక్షించుకోవాలో మీ ఆలోచనతోటి మనం వ్యవస్థను ముందుకు నడపాలని చెప్పి ఆ ఏదైతే జీవన్ రెడ్డి గారి వ్యవహారాన్ని ఏదైతే పార్టీలో పూర్తి స్థాయిలో ఇద్దరు కలిసి పనిచేసే విధంగా తీర్చిదిద్దడంలో తనదైన మార్పు చేయడం జరిగింది. అందుకనే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి శ్రీధర్ బాబు గారిని ది లెజెండరీ పొలిటీషియన్, అదే విధంగా ట్రబుల్ షూటర్ గా పేరొందడం జరిగింది. మరొక మాట, ట్రబుల్ షూటర్ అని ఎందుకంటానంటే గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ట్రబుల్ షూటర్ అని హరీష్ రావు అనేది, కానీ హరీష్ రావు, కేటీఆర్, కేసీఆర్ ముగ్గురు కలిసి విదేశీ పర్యటనలు చేసి ఎన్నో మార్లు కోకా-కోలా బాట్లింగ్ యూనిట్ ని అయితే సిద్దిపేటకు, లేకపోతే సిరిసిల్లకు, లేకపోతే గజ్వేల్కు తీసుకురావాలని ఎన్నో మార్లు ప్రయత్నం చేశారు. కానీ వారెవ్వరికి దక్కని ఏదైతే కోకా-కోలా బాట్లింగ్ యూనిట్ ఉందో రేపు పొద్దున మంతని నడిబొడ్డున మానేరు నది తీరాన అభివృద్ధికి ఒక శీర్షికగా తీసుకురావడం జరుగుతుంది. ఇందుకోసమని శ్రీధర్ బాబు గారిని ట్రబుల్ షూటర్ గా అంటున్నారు. ఇకపోతే నిన్న శ్రీధర్ బాబు గారి సుడిగాలి పర్యటన జరిగింది. సుడిగాలి పర్యటనలో పెద్దపల్లి జిల్లాకు సంబంధించి ఏదైతే వన మహోత్సవాన్ని, ఏదైతే చెట్లుంటేనే క్షేమం, చెట్లుంటేనే క్షామం, చెట్లు లేకపోతే ఇబ్బందికర పరిస్థితి వస్తుందని వారే స్వయంగా పెద్దపల్లిలో వన మహోత్సవం కార్యక్రమం చేపట్టి దానితో పాటుగా ప్రతి మొక్కకి ఒక పేరు పెట్టండి, ప్రతి మొక్కను ఒక బాధ్యతగా తీసుకోండి, చెట్లను పెంచండి, చెట్ల వల్ల పర్యావరణాన్ని పెంచడం వల్ల ఆహ్లాదకరమైన వాతావరణం వస్తుంది, రాబోయే తరాలకు మనం ఆక్సిజన్ అందించిన వాళ్ళం అవుతామని వారే స్వయంగా ఉండి వన మహోత్సవాన్ని చేయడం జరిగింది. అదే విధంగా ఏదైతే నిన్న సుడిగాలి పర్యటనలో మల్హార్ మండలంలోని వల్లెంకుంట గ్రామానికి సంబంధించి అక్కడున్న విద్యార్థుల దగ్గరికి వెళ్ళి అక్కడున్న జిల్లా పరిషత్ పాఠశాలలో అదనపు తరగతి గదులను ప్రారంభించడం జరిగింది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అక్కడ అదనపు తరగతుల గదులకు సంబంధించి విద్యార్థులు ఇబ్బందిగా ఉన్నారని వారి దృష్టికి రావడంతో వెంటనే అట్టి నిర్మాణాలు పూర్తి చేసి వారి ఆ పిల్లలకు బంగారు భవిష్యత్తుగా అదనపు గదులను నియామకం చేయడం జరిగింది. అదే విధంగా నిన్న శ్రీధర్ బాబు గారు ఏమన్నారంటే 10 సంవత్సరాల కాలంలో మంతిని ప్రాంతం విధ్వంసాలతోటి, విద్వేషాలతోటి, రక్తపాతంతో మంతని చరిత్ర మసకబారింది. అభివృద్ధితోటి తిరిగి మంతిని వ్యవస్థను సరస్వతి మాత పుట్టినిల్లుగా తీర్చిదిద్దుతామని చెప్తూ అదనపు గదుల్లో చేయడం జరిగింది. అదే విధంగా పెద్దపల్లి జిల్లాకు సంబంధించి నిన్న డాక్టర్ మోయిన్ పాషా గారు పెట్టినటువంటి ఏదైతే ఎంఎంఎస్ హాస్పిటల్ ఉందో, సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఉండే ఎండి మంజూర్ వారి అబ్బాయి ఏదైతే పెద్దపల్లిలో హాస్పిటల్ పెట్టిండో, మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ పెట్టిండో, నిన్న శ్రీధర్ బాబు గారు ఆ హాస్పిటల్ ను ప్రారంభించడం జరిగింది. అదే విధంగా నిన్న ఏదైతే మహదేవ్పూర్ మండలానికి సంబంధించి ఈ మధ్య కాలంలో 3.5 లక్షలతోటి నిర్మించినటువంటి ఏదైతే శ్రీపాద సమీకృత భవనాన్ని ఓపెన్ చేయడం జరిగింది. దానితో పాటు పెద్దలు ఈ ప్రాంతానికి అభివృద్ధి ప్రదాత ఆదర్శనీయులు శ్రీపాదరావు గారి విగ్రహ ప్రతిష్ట కూడా చేయడం జరిగింది. అదే విధంగా 20 లక్షల రూపాయలతోటి గ్రామ పంచాయతీ నిర్మాణ పనులకు మరియు కుదురుపల్లి వరకు 20 లక్షల రూపాయలతోటి సీసీ రోడ్డు నిర్మాణం, 40 లక్షల రూపాయలతోటి శివాజీ చౌక్ నుండి హనుమాన్ గుడి వరకు నిర్మించనున్న సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేయడం జరిగింది. ఎక్కడికి వెళ్ళినా, ఏ ప్రాంతానికి వెళ్ళినా, ఏం చేసినా శ్రీధర్ బాబు గారు ఈ ప్రాంతానికి సంబంధించి, మంత్రి ప్రాంతానికి సంబంధించి ఏదైతే మంత్రి ప్రాంతానికి సంబంధించిన అభివృద్ధి ప్రధాన ధ్యేయంగా, ట్రబుల్ షూటర్ గా
ఇటు మంతిన్లో ఉత్తర తెలంగాణ ప్రాంతానికి, తెలంగాణ రాష్ట్రానికి దేశ స్థాయిలో రాజకీయాలను ప్రభావితం చేసి కాంగ్రెస్ పార్టీని బలమైన పార్టీగా ప్రొజెక్ట్ చేసే బలమైన నాయకునిగా ఎదిగారు. ఇది మంత్రి ప్రజలకు గర్వకారణంగా చెప్పడం జరుగుతూ ఉంది.